ఏందే ఇంకా లేవవా? పుట్టేడు సార్లు పెడుతుంది లేచేం చేయాలి. పోసి నీ తలపండు వాళ్ళుగా నేను ఇడి చేసిన చీర కప్పుకొని వస్తాను. ఇంకేమో దొరకలేదా? లేవంగా పక్క పొండు ఉంటే కప్పుకొని వచ్చిందే. లేవంగా పక్క పొండు ఉంటే కప్పుకొని వచ్చిందే. అది మగాడ్రా బుజ్జా. సరే గాని అలుపు తక్కువ నీళ్ళు తెపో. అరే గుంటే బండ నీయే. తెల్లందాక ఏం పని గడ చేసినావని ఇంకా నీకు నిద్ర వస్తుంది. నీకు ఒక్కనికే పెడతాందా చలి? నాకు పెడతలేదా? ఆ పోసి దగ్గరికి పోయినప్పుడేమో అన్ని పనులు చేస్తావు, నా దగ్గరికి వచ్చేమో సపరేకమంటావు. అదేమో చేసుకున్నదా, నువ్వు ఉంచుకున్నదా నువ్వు అవుతుంది. దానికి భయపడద్దా మరి? నీ తలపండు వాళ్ళగా నీ మొలదారం దెంప మానం అనిపించలేదు. అప్పుడేమో వెంబడి పడితివి, ఇప్పుడేమో దానికి భయపడబడితివి. నన్ను బొంకిచ్చి బోర్లేతివి. బొంకిచ్చి నేనేం బోర్లేసిందే. నీ దగ్గర నీళ్ళు ఉండబడితే దాని దగ్గర నీళ్ళు ఉండబడితే, నీ దగ్గర నీళ్ళు ఉండబడితే దాని దగ్గర నీళ్ళు ఉండబడితే. నెలుండే ఏమక్కరా? ఏమన్నా పని చేస్తాను నాకు? దానికి అలుపు నీళ్లు పడితే అన్ని పనులు చేయబడితివి, నాకేమో ఆసర అయితే లేకపోతివి. మరి ఏం చేయండి? సల్లే పని చేస్తానని గోస అంటలేవు. మర్రా అనుకొని పాందంగా ఎచ్చాగుంటాయి, అనుకొని పాందంగా ఎచ్చాగుంటాయి. నీ ముఖం బోర్రే కొద్దిగా మానవానిపిది. పొలాన్ని ఇంటే ఎట్టుంటది? ఏం మానవే, నువ్వు ఉంచుకున్నదానివి కాదా, చేసుకున్నట్టేనే. మా చేసుకున్నవుతి సంబరాల మోడు శంబాట్క పిలిచిండట నీ ఆశ ఉంటాడు. అయితే గాని కొద్ది ఆవు పెండదైపో. రోజు ఉత్తర్లు ఇలా అలుకు చాలుతుంది, ఆవు పెండి ఎందుకే? నీ సోలేని మొందారం దెంప. ఇలా సంక్రాంతి పండుగ కాదా? గొబ్బెమ్మలు చేసి పెట్టద్దా? పోయితే పో. ఆవులు ఓలకున్నాయని పెండ కేడుకోవన్నే. ఆవు మునుపు గా బర్ల మీద ఆవులు కాసినప్పుడు పట్టే అని ఆవులు ఉండే, గా బర్ల రాయ వాళ్ళు బర్రెలు కాసినప్పుడు పట్టే అని బర్రెలు ఉండే. ఇప్పుడు కాసేటోళ్ళు దిక్కులేరు, సాదేటోళ్ళు దిక్కులేరు. పెండ దొరుకుడే బంగారం అయిపోయాయి. మరి పెండకి ఏడుకోవన్నే, పెండలో ఏమి లేదు సపడే కూకును. ఏమైనా జాడ తీసుకురాపో. ఓలకున్నాయి ఆవులు, ఏడ జాడ తీసుకురావని. గా కమ్మరి సిరియారాలకు ఉండే ఆవులు మెల్లగా పోయి తేపో. ఏ గంత దూరం ఈ సైడ్లు ఓళ్ళు పోతారే. మరి గా కొమ్మలో ఎరసామి మొన్ననే ఆవును కొనుకొచ్చిండట, ఆడికన్నా పోయి గింత తేపో. సరే తెచ్చకి. అట్లనే రాంగగా గరకపోసలు పిండి పూతలు రేణగాయలు పట్టుకరా. పోసి గిట్టి ఇచ్చావు ఇలా దాని ఇంటికోదని ఖాళీ రగ్గొడతా. నా తప్పు నా ఇంటికాన్నే ఉండాలి. హ్యాపీ పొంగల్ మల్లవా. మల్లవా హ్యాపీ పొంగల్. పొంగల్ అంటే ఏంటి? హ్యాపీ పొంగల్ మల్లవా. పొంగల్ పొంగల్ అనుకుంటా పోతాను. హ్యాపీ పొంగల్ మల్లవా. పొంగలో పొంగలో పొంగల్ అంటే ఏంటిది పిల్ల? పొంగల్ అంటే సంక్రాంతి శుభాకాంక్షలు అన్నట్టు. సంక్రాంతి శుభాకాంక్షలా? నాకు అనరాదా మనలేదా? అయితే ఎటు పోతాను పిల్ల? ఇగో గిన్నె కాడికి పిండి పట్టించుకరని పోతున్నా మల్లవా. అయితే నేను పట్టించుకొచ్చినావా పిండి? మా పట్టించుకొచ్చిన సోడాన్ని. మాకేళ్ళున్నారు పిల్ల తినటోళ్ళు. ముసలోడు ఆడో నెలాయ ఈడో నెలాయ. సోడన్నా? సోడంటే ఎన్ని మల్లవా? సోడంటనా పిల్ల? నేను చెప్తే విట్టావి. మంది బాగుంటారో ఏముండరు ఆగు చెప్తా. చెప్పు. నీకు చెప్పితే అర్థం అవుతుందో కాదో. అవి ఉన్నాయి ఇసరు తెచ్చి చూపెడతా ఆగు. ఉంగరాలు దొరబెట్టింది మళ్ళా. ఇదేంటి మల్లవా? ఇది తెలుసా నావ పిల్ల? ఏడుకే అరకిలో డబ్బా. అరకిలో డబ్బా కాదు, దీన్ని అరసోలా అంటారు. దీంతో 2 పోతే సోడు, 4 పోతే తవ్వేడు. 2 కిలోలు తవ్వేడు అంటారా? 7 ఇగో 8 పోతే మానెడు. ఇగో ఇది మానక. దీంతో 2 పోతే అడ్డెడు, 4 పోతే కుంచెడు, 8 పోతే ఇరుసా, 30 పోతే పల్ల, 32 పోతే తుంపల్ల. అంటే ఇది అరసోలనా? ఏమో మాకు ఈ మానకలు ఈ కుంచెడు సోలలు అంటే ఎరకనే ఎరకలేదు. కీరలు అంటే ఎరక. ఇవన్నీ మాకెందకు మంద వత్తుకున్నది మళ్ళా. ఇది అయితే
అత్త కిందికాడ మంది బాగున్నట్టున్నారు ఇవన్నీ మాకేవరక ఇక ఏం తెలుస్తుందావో మీకు ఇంగులు పీసుల పొంగల్ బింగల్ అనుకుంటే కాకిరి బీకిరి ఒరుడు అయితే తెలుస్తుంది మా జనం ఉన్నారు ఈ కాలపోరాలు ఓ మనిషి లేస్తే కాదా ఇంకా పొద్దు ఒడిసి బారెడెక్కింది ఇంకేం ఆగాలి ఇయ్యాల సంకురాత్రి పండుగాయే గా ఆవు పెండును గరకపోసలు దేపో నేనేడుకో ఇదేమన్నే ఓలకున్నాయి ఆవులు ఊళ్ళే ఆవు పెండ కాదు కదా బర్రె పెండ కూడా దొరకదు ఏనన్నకి గొబ్బెమ్మల మందం లెంకుక రాపోలేవు ఏడలెంకుక రావన్నే ఊళ్ళే కనీసం ఎడ్లు కూడా లేవు ఏగ కమ్మరుల దాతల్లో కావులు ఉన్నాయి గాడి కన్నా పోయితే ఏపోలేవు గా మూల గుడికి ఎవడు పోతాడే పుట్టడు చలి పెడుతుంది మరిగా కొట్టాలు ఇంటికన్నా పోయిదేపో అల్లకున్నాయి ఆవులు నేను ఏడుకోను నువ్వే పోయి తెచ్చుకపో ఏ పని చెప్పినా సాత కాదు నీ పుట్టువాడి గంగలో నీ పుట్టువాడి చెర్లవో నీ పుట్టువాడి నాశనం గాను నా గండాన దాపరమైనావు ఆడదానికంటే ఈయన పుట్టువాడి ఏందే ఆడదానికంటే ఈయనమంటున్నావు మూతి బిడికెళ్ళి ఒక గుద్దుడు గుద్దిందంటే 32 పనులు ఉసిపీకాలే గా మాటలకే ఉన్నావు ఎక్కడేం లేదు నువ్వు మొగను అని ముడుతున్నావు నీకంటే ఆడది నయ్యం అవునే ఆడదాన్ని వేసుకుంటే అయిపోవు కదనే మరే నన్ను ఎందుకు వేసుకున్నావు ఆడదాన్ని కాకపోతే మరి మొగోని వేసుకున్నానా ఆడదాన్ని కాకపోతే మరి మొగోని వేసుకున్నానా ఏందే నేను మొగోని కాదా నేను మొగోని కాకుంటే ఈ పోరి ఓన్ కుట్టిందే బాడకవుదానా బద్మాసుదానా ఉడువైదానా నిన్ను నన్ను బతకనిచ్చేటట్లేడే చచ్చిపోని కట్టుకపోని నెట్టుకపోని అయ్యా అయ్యా పోని గుద్ది చెప్పబడితేరా ఏం పుట్టిందిరా ఓరిని అతిగా గంతగానం కొట్టి చంపుతున్నావు ఏ గట్ల కాదే అన్న నేను మొగోన్ని కాదట ఆడదానికంటే ఈయనమాట ఎట్లా పడితే అట్నే మాట్లాడుతుంది తిడుతుంది అవు పిల్ల చేసుకున్న మొగానికి అట్లా అనొచ్చునా అట్లా కాదు బావా ఏ పని చెప్పినా చేతలేకనే కోపం చాలా నాయిగా మొగనికి కోపం వచ్చినా పిల్లని ఒప్పుకే పట్టాలి పిల్లని కోపం వచ్చినా మొగడు ఒప్పుకే పట్టాలి ఇంట్లో మాట బయట పడకుండా బతకాలి గిట్లా నలుగురు ఇట్లా నవ్వుల పాలు కావద్దు మంచిగా ఎదురు చూడక ముందు కానిపోయింది గిట్లా లొల్లిలు పెట్టుకుంటారా మంచిగా గజుండాలి కాదు బిడ్డ ఏ పిల్లలే ఇవాళ సంకురాత్రి పండుగ ఇంత చికెనో మటనో తెచ్చుకొని తినాలి గాని పండుగ పూట ఏమిటికా ఈ లొల్లులు మీ లొల్లులు పాడుగాను పోరి మంది చూస్తే నవ్వుతారు కూడా మళ్ళీ లొల్లు పెట్టుకునేవు ఆవు పిల్ల కొద్దిగా ఆవు పెండు ఉన్నాదో లేదు మళ్ళవా నా మందమే గింత అంత ఉన్నది మా దొంగ ముండ కొడుకుంది ఏమంటే రాంగ ఎత్తుకో ఇచ్చాచిండు గోంత నన్ను ఇంటికి తేలే ఒక 2 గొబ్బెమ్మల మందం ఇయ్యరా పిల్ల మరి గింత అంత తీసుకపో అయితే అనగానే ముగ్గులు వేసినావు ఏడా ఏస్తా రంగులన్నీ దగ్గర పెట్టుకున్నా కొద్దిగా తీసుకుపో మళ్ళీ నాకు కావాలి కొంచెమే కొంచెం తన పిల్ల మరి కొన్ని రంగులు పెడుతుందో కొద్దిగా రంగులు పెట్టలేవో ఏ నా మందమే ఉన్నాయి మళ్ళవా కొద్దిగానే ఉన్నాయి అయ్యో బాగానే పొట్లాలు ఉన్నాయి కదనో ఏం లేదు కొంత పెట్టలేవో నా ముగ్గులే చూడగలేదు పొద్దుగాలనే వచ్చినావు ఏందా లొల్లి పెట్టబడుతుంది లేకపోతే ఏంటి పొద్దుగాల లేస్తేనే వచ్చినావు
ఏమైనా సంక్రాంతి రాగానే అత్తారు. ఏందో గట్లన పడితే పంటలు చేతికి వచ్చేది ఇప్పుడే, మేము వచ్చేది ఇప్పుడే. పాడి పంటలు పిల్ల జల్ల చల్లగా ఉండాలని దీవెనర్తి పెట్టిపోతాం. మమ్మల్ని గట్లనద్దావో. అయితే కానీ నేను పని మీద ఉన్నా, అట్టట్లనైతే పోయిరాపో. ఏమాయనో గింతసేపు నీళ్ళ పెడితివి, 2 పొట్లాలు ఇయ్యి. ఇగో పెడతా పటు ఇటట్రా. ఇగో ఈ పొట్లాలు కొండవో, మళ్ళా మిగులుతా నాయనకు పట్టుకురా. అయితే వానే గాని 4 ఏం 4 పెట్టలేవు. ఏ నా మందమే ఉన్నాయి. ఏ సాయంత్రం వాళ్ళ 4 ఇయ్యలేవు. ఇక పట్టు. ఇగో అబ్బా అదే చేత గిన్నె నవధాన్యాలు పెట్టలే. ఇక అన్ని పెడతా, దుకాణంలో పోయి కొనుకొచ్చుకుంటే ఏమో. ఇక మరి ఇగో. అయ్యో 4 పిండి పూసలు 4 గరక పూసలు ఇయ్యలేవు. ఇక నా నెత్తటికలు ఉన్నాయి, పీకపో. మూసాలు అనుకున్నవారయ్యా, నీ మొగని తెమ్మంటే ఏందే? ఏది నొయ్యనియది ముసలోకి. ఇక పోయిగా. ఆడు మంచోడైతే నీతో గివాని మాటలు పడుతున్నావు. అయితే అనే గాని గిదేంటిది పిల్ల ఏమో ముద్దుగా రాసుకున్నావు. అదా మల్లవా ఆపి పొంగల్ అని రాసుకున్నా. నీకు చెప్తుంది కదా ఆపి పొంగల్ అంటే సంక్రాంతి శుభాకాంక్షలు అని. అదే మా ఇంటి కాడకి ఇంత కట్టెపుల్ల బట్టి రాసి రాదు, నేను దాని మీద రంగులు వేసుకుంటా. నా పందిరి నాకు కట్టపో, అంతలో నువ్వు అలుకు విండ కలుపుకో. అలుపు గిట్లా అప్పుడే సాలిన పిల్ల. సరే ఈ పందిరి నాకు ఎంత కనిపో. నువ్వు అచ్చుడే ఆలస్యం రా మరి. మా అత్తపో. అవు ఓ నల్లమకం ఉన్న కొడుక, ఇడకింత ఆసరైతే ఏమైంది? ఏమైనా నాడింటేనే అంటావు. నీ మొఖం పాడుగా. అవునే చేసుకున్న దానికి ఇవ్వలేకపోయా, ఉంచుకున్న దానికి ఇవ్వలేకపోయా. ఇష్టం ఉన్నట్టు ఇట్ట వాడితే ఉంచుకున్నదంటాను ముండ కొడుక. తాళి కట్టలేదా? ఒక్క జాలదానికి ఇంకా నన్ను చేసుకుంటువి, తిట్టపోతే ఏం చేస్తారు? కట్టెపుల్ల బట్టి గీసిన ఇక రంగులు వేసుకో. అయ్యో పిల్ల ఇంత రంగులు వేసిపోరా జరా. ఇంకా నయ్యం, ఇంట్లో బువ్వ కూర కూడా వండమంటలేవు. వేసుకో రాదు రంగులు. నేను పోతున్నా, నాకు అప్పాలు చేసుకోవాలి. అయ్యో జర ఇంత వేసిపో పిల్ల రంగులు. అబ్బాబా జర గీతకి రంగులు వేసిపో. నీ ముసల్దానా నా పానం తింటారే పొద్దుట బట్టి. అబ్బా రంగులే నువ్వు బాగానే జమ చేసినావు కానీ ముసల్దానా. ఇదే అనుకున్నోనికి ఒక్క కూర అట, అడుకున్నోనికి 66 కూరలు అట. అట్లున్నది నీ కథ. నీ వేసంటోళ్ళు ఎంతమంది లేరు నాకు ఇచ్చేటోళ్ళు. అవునే ముసల్దానా, రాష్ట్రానికి నన్ను రమ్మంటే కదనే. అయ్యో ఈ పిల్ల అత్తదో రాదో నిన్ను రమ్మన్ననే. ఇదేం రాసుడే? సంకురాత్రి శుభాకాంక్షలు. నీ అవ్వ ఓలన్న చూస్తే ఇజ్జత్ పోతుంది. అయ్యో పిల్ల ఆగుతనే లేదు. నాకు ఇంగ్లీష్లో రాసి రాసి తెలుగులో మర్చిపోయినట్టయింది.
మరి నువ్వు రాయి. అన్న ఒకసారి కదా ఇది చదువు. సంక్రాంతి శుభాకాంక్షలు కరెక్టే కదా? నేను గిట్టనే రాసిన కదా, మరి నాదేడ తప్పు పోయింది. మరి నేను కూడా గిట్టనే రాసిన కదనే, నాదేడ తప్పు పోయిందే. నీ ముఖానికి గిట్లా రాసినవానే? ఏంటిదే మీలోల్లి? ఆనే నేను కూడా గట్నే రాసిన కదనే, నాదేడ తప్పు పోయింది. ఇదేమో కిల్ల కిల్ల నవ్వింది. ఆనే ఏం చదువులు చదివిరే? మీ చదువులు చల్లగుండా ఇంకా ఈ పాటి చదువుకు హైదరాబాద్ దాకా పోయి చదివచ్చిరేమో కాదే. ఎవరన్నా సంక్రాంతి శుభాకాంక్షలు అంటే ఇట్లా రాత్రానే, సంక్రాంతి గాసునానే శుభాకాంక్షలు గాసు పెడతారా? ఏం చదువు చదివిరే? మీ చదువు మునిగిపోను. ఇంకా దీన్ని చూసి అది నవ్విందట, దాన్ని చూసి ఇది నవ్విందట. మీ చదువు చల్లగుండా ఏడ చదువు నేర్చిరే? ఇదేనా మీ చదువు రీతి? మేం చదివింది ఇంగ్లీష్ మీడియం, తెలుగు సత్తా మాకేడత్తది. మీ చదువులు చల్లగుండా ముగ్గురు మంచిగున్నారు. ఏం చదువు చదివిరే? గా సంక్రాంతికి కదా ఇటు గా డబ్బి ముగ్గురు డబ్బి ఇగో సా శుభాకాంక్ష అంటే గిరానే గీషు శుభంషు గిట్ల రాయాలి సంక్రాంతి శుభాకాంక్షలని. నేను ముగ్గేసుకోకుండా అత్తి, ఇక నేను పోతా. ఇగో గీరాసుడు మాతో ఏడైతుంది. ఇంగ్లీష్లో అంటే హ్యాపీ పొంగల్ అని రాసుకుంటా, నాతో కాదు. ఏం పొరగాన్లో ఏమో మంచిగా అయ్యే. మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన భాష, మన మట్టి పదాలు కాపాడుకుందాం. మా ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీరు మెచ్చితేనే షేర్ చేయండి, ఎట్లుంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు మన పల్లె టాలెంట్. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని పక్క పంటున్న గంటని మాత్రం మర్చిపోకుండా గట్టి కొట్టురే.